సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో గాలిలో మరి ఆ మాటలు వినబడుతున్న ప్రజలందరికీ ఆయన దీవెనలు ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈరోజు దేవుని మాటలు వినడానికి ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు. స్తోత్రం నాయన తండ్రి, జీవిత యాత్రలో మనం బలపరచండి, ధైర్యపరచండి. రాబోయే తరానికి తండ్రి మీరు వెలుగును పంచాల్సిందిగా కోరుకుంటున్నాం. తండ్రి మా ప్రభు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు జరిగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ధనికులను నీ వాక్యం చేత సంధించమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని నిర్లక్ష్యం అణచివేయమని ప్రార్థిస్తున్నాం. దిక్కులైన అనాథలను కాచి కాపాడండి తండ్రి. ప్రతిదీ తండ్రి సమాజంలో న్యాయము, యథార్థత ఉన్నట్టు సహాయం చేయండి. సత్యం కొరకు తండ్రి నాయన వ్యవస్థ పనిచేయగలిగినట్టు సహాయం చేయండి. నాయన అబద్ధం నశించాలని, వెలుగు నిండాలని, చీకటి వారిపోవాలని కోరుకుంటున్నాం. మా దేశాన్ని బాగు చేయండి, ప్రభుత్వాన్ని బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి. మూఢనమ్మకాల నుంచి దూరపరచమని ప్రార్థిస్తాం. నాయన ప్రభా తండ్రి, ఈ విధంగా యుద్ధాలను శాంతిపరచాల్సిందిగా ప్రార్థిస్తూ నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మనము మరి ఆదికాండం 30వ అధ్యాయము ధ్యానించుకోబోతుంటున్నాం. కాబట్టి కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి ధ్యానించుకోబోతుంటున్నాం. కాబట్టి కొన్ని మాటలు మరి చూసినట్టయితే, వాక్యం చూడకముందు ఒక కవిత్వం మీకు వినిపిస్తాను. మరి మైండ్ డిస్టర్బెంట్ అయినప్పుడు మరి ఏ విధంగా మనిషి ఉంటాడు అంటే, నా గురించి వాళ్ళు ఏమనుకుంటారు, నా గురించి వీళ్ళు ఏమనుకుంటారు అని మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఏదో ఒకటి చేసుకుని ప్రయత్నించేవారు ఉంటారు. ట్రిగర్ పాయింట్స్ మరి ఆ విధంగా డిప్రెషన్, అన్వాంటెడ్ థాట్స్, అలాగనే ఎంజాయ్ మరో మైండ్ అనేది వస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ ఏదైనా ఉన్నా కూడా మనము మగపిల్లలమైతే జవలో వేసుకున్నాలా, ఆడపిల్లలైతే కొంగు కట్టుకున్నాలా. కాబట్టి కోయి షామ్ ఆతి హై తుమ్హే యాద్ దేకర్, కోయి షామ్ జాతి హై తుమ్హే యాద్ దిల్ దేకర్, ముझे तो वो शाम की इंतज़ार है, खुदा हमें साथ लेकर जाए. కాబట్టి ప్రతిరోజు రాత్రి వస్తుంది పోతుంది, కానీ మనకు ఆ రాత్రి కొరకు మనకు వెయిటింగ్ ఉంది. ప్రభు మనల్ని ఆయనతో పాటు తీసుకుపోవడానికి. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చదువుకున్నట్టయితే ఆదికాండం 30వ వచనం నుంచి చదివినట్లయితే, నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటునల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంబాద్యం చేసుకుందును నేను. అప్పుడు నేను నీకేమీ ఇవ్వవాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు. నీవు నా కొరకు ఈ విధంగా చేసినడలా నేను తిరిగి నీ మందను మేపై కాచెదను. నేను నీ మందమంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రెపిల్లతో నల్లని ప్రతి దానిని, మేకపిల్లలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచేదను. అటివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతము గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవక్త నాకు సాక్ష్యమగును. మేకలతో పొడలైనను మచ్చలైనను లేనివి, గొర్రెపిల్లలో నలుపు లేనివి నా యొద్ద ఉన్న ఎడల నేను దొంగిలించుతానని చెప్పవచ్చును. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పున కానీ మానెను. ఆ దినమున లాబాను చారలైనను మచ్చలైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను పెంటి మేకపోతులన్నిటిని, తెలుపు గల ప్రతి దానిని, గొర్రెపిల్లలో నల్లని వాటిని వేరుపరిచి తన కుమారులకు అప్పగించెను. తన యాకోబుకు మధ్య 3 దినముల ప్రయాణమంతా దూరంగా పెట్టాను. లాబాను యొక్క మిగిలిన మంద యాకోబు మేపుచుండెను. యాకోబు చిన్న జంగిసాలు అను చెట్లను, చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో చెర్ల చారులు గలప్పుడు
అక్కడక్కడ వాడి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగున వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలంలో ఆ చువ్వలను ఎదుట ఉంచుచు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైన గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రెల పిల్లలను వేరు చేసి చారలు గల వాటిని తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖము త్రిప్పిని తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైన చూలు కట్టినప్పుడెల్లా అవి చువ్వలు ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలో ఆ చువ్వలను పెట్టాను. మంద బలహీనప్పుడు పెట్టలేదు. అట్లు బలమైనవి లాబానుకు బలహీనమైనవి యాకోబునకు వచ్చాను. ఆ ప్రకారము అత్యధికముగా అభివృద్ధి పొందుతూ విస్తరించి మందలు దాసులను ఒంటెలను గాడిదలను సంపాదించుకొనేను. సోదరులారా, మరి యాకోబు లాబాను మరి ఎంతకాలం అనేది ఇట్లా నీకు దగ్గర పని చేయాలా, నాకు ఒక జీతము మరి ఈ విధంగా కావాలి అన్నప్పుడు, సరే నీకు ఎంత జీతం కావాలా చెప్పు అన్నప్పుడు, నువ్వేం జీతం ఇవ్వద్దు, నీ మందలు మరి చారలు పడవలు గల వాటిని ఈనినప్పుడు మాత్రమే అవి నావి, మిగతావే నీవి అన్నప్పుడు, మరి లాబాను తన దగ్గర ఇప్పుడు ఉన్న మందలు ఏవైతే ఉన్నావో దాన్ని సపరేట్ చేసి 3 దినం అంత ప్రాణము అంత దూరం పెట్టినాడు. సరే, మంచి బేరేమే అనుకున్నాడు. కానీ యాకోబు కూడా మంచి మరి జ్ఞానవంతుడిగా చూస్తున్నాం, మంచి యుక్తిపరుడిగా చూస్తున్నాం. అంటే మందలు నీళ్లు తాగే వచ్చినప్పుడల్లా అది చినారు జంగిసారు అనే పూలు మరి అవి ఒలిచి ఆ నీళ్ళలో పెట్టినప్పుడు అవి చూసి అలాంటివి పిల్లలు కనడం జరిగింది. కాబట్టి మరి మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. బలమైనవి లాబానుకు, బలహీనమైనవి యాకోబునకు వచ్చాను. కాబట్టి మరి ఇలా చూసినట్లయితే ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి విస్తరించి మందలు దాసి ఒంటెలను గలవాడు ఆయను. కాబట్టి దేవుడు తనను ఆశీర్వదిస్తూ తనను మరి దీవించినాడని చూస్తుంటున్నాం. అలాగే మరి రాహేలు మరి యాకోబు ఇక్కడ 12 సంతానం 13 పిల్లలను చూస్తుంటున్నాం. 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. కాబట్టి వీరి గురించి మనము చూసుకున్నట్టయితే 30వ అధ్యాయంలోనే మరి ఎస్తేరుకు మరి బెన్యామీను, అలాగనే ఏసేపు వారికి, అలాగే మనం చూసినట్టయితే బిల్హాకు పుట్టినవారు దాను, నస్మాలి. అలాగే మరి చూసినట్లయితే లేయాకు లేయా మరి వారికి పుట్టిన వారు చూసినట్లయితే లేయాకు చూసినట్లయితే ఆషేరు, అలాగనే చూసినట్టయితే మరి రూబేను, మరి సిమియోను, లేవి, యూదా, మరి ఇషాకారు, జబులోను, దీనా. వీరు మరి లేయా పిల్లలుగా చూస్తుంటున్నాం. కాబట్టి వీరికి మరి దాసి జనములు, మరి 2 దాసీలకు 4 ఇద్దరు పిల్లలు. అలాగే వీళ్ళకి మరి యాకోబు మొదటి భార్యకు అనగా రాహేలుకు తను ప్రేమించిన భార్యకు 2 కుమారులుగా చూస్తుంటున్నాం. కాబట్టి 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. కాబట్టి వీరు మరి ఏ విధంగా పిల్లలను పెంచాలో, ఏ విధంగా నడిపించాలో యాకోబుకు మరి అవగాహన అనేది ఎంతో అవసరం. ఎందుకంటే రాబోయే తరంలో వారు గోత్రకర్తలు కాబోతున్నారు కాబట్టి వారిని సరైన దిశలో వారిని నడిపించడము యాకోబుకు మరి దేవుని దగ్గర అడిగి మరి పొందుకోవడము అవసరమై ఉంటుంది. సోదరులారా, దేవుని యొక్క మరి లేఖనాల్లో మనం చూసినట్లయితే మరి పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి 31వ అధ్యాయము మరి 1 నుంచి 9 వరకు మనం ధ్యానించినట్లయితే, లాబాను కుమారులు మన తండ్రి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన
దాని వలన ఈ యావదాస్తి సంపాదించుకుని చెప్పుకొని మాటలు యాకోబుకు వినెను. మరియు అతడు లాబానును ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్లు అతని ఎడల ఉండలేదు. అతడు యెహోవా నీ పితరుల దేశములకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళేదము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపించి వారితో ఇట్లా నేను, మీ తండ్రి కటాక్షము నన్ను నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు. నాకు కనబడుచున్నది, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా ఇచ్చా శక్తితో కొలువు చేసి తిని మీకు తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చిన 10 మార్లు నా జీతం మార్చను. అయినను దేవుడు అతనికి నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీవి జీతము చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గలవి చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందయు చారలు పిల్లలు గలవి ఈనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులు తీసి నాకు ఇచ్చాను. కాబట్టి ఇక్కడ తాను ఏదైతే తన ఇద్దరు భార్యలతో మాట్లాడడానికి పొలం కాడికి పిలిపించాడు. అంటే ఇంటికాడ మాట్లాడితే వాళ్ళ తమ్ముళ్ళు అన్నోళ్ళు ఉంటారు, లేదంటే గోడకు చెవులు ఉంటాయి అవి. కాబట్టి ఇంటికాడ మాట్లాడవద్దని తాను ఏదైతే తనకు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడో తిరిగి తన ఊరికి వెళ్ళిపోవాలనే నిర్ణయంతో తన భార్యలతోటి పిలిపించి ఈ మాటలు సెలవిస్తున్నాడు. నేను ఇన్నిసార్లు పని చేసినప్పటికీ నా కొరకు నేనేమి చేసుకోలేదు, నా కుటుంబం కొరకు ఏది చేసుకోలేదు. కాబట్టి మీ తండ్రి గారికి ఇంతగానో ఇబ్బంది పడినాం, మీ తండ్రి కాడ మేము సేవ చేశాము అంటూ యాకోబు తన భార్యలకు తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి ఇక మీదట మనం ఇక్కడ ఉండకూడదు, మనం తిరిగి మా తండ్రి గారి ఇంటికాడికి వెళ్ళిపోవాలి. కాబట్టి మీరుగా రావాలని పిల్లలకు భార్యకు అక్కడ భార్యలను పిలిపించి చెప్పడం జరిగింది. కాబట్టి భార్యలు తో మాట్లాడినప్పుడు 10వ వచనంలో, మందలు చూలు కట్టు కాలంలో నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలు దాటు పొటేళ్లను చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కన్నులు ఎత్తి చూడము, గొర్రెలు దాటుచున్న పొటేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గల ఏలయనగా లాబాను నీకు చేయునది యావత్తు చూచితివి. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో అక్కడ నాకు మొక్కుబడి చేసి తినవో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. అందుకు రాహేలు, లేయా, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు లేవు, అతడు మమ్మను అన్యునిగాను చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యము బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదయు మా పిల్లలది అయి ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చేయమని అతనితో ఉత్తరమిచ్చిరి. యాకోబు లేచి తన కుమారులను తన భార్యను ఒంటెలను నెక్కించి కానాను దేశమునకు తన తండ్రి ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులనన్నిటినీ తాను సంపాదించిన యావదాస్తిని పద్దనారంలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. లాబాను తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట గృహదేవతలు దొంగిలించెను. కాబట్టి సోదరులారా, ఇక్కడ తన ఏదైతే భార్యలకు చెప్పినప్పుడు ఆ భార్య కూడా ఏమన్నారంటే, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చెయ్యము అని చెప్పారు. ఇన్నేళ్ళు నువ్వు పని చేశావు, మా తండ్రి మాకు రావాల్సినది ఉడక మాకు ఇవ్వలేదు. కాబట్టి తాను మాకు అన్యాయం చేసినాడు. కాబట్టి తాను ఎంతో పిసినారితనము, కనీసం ఆడపిల్లలకు రావాల్సినదిగా తాను ఇవ్వలేదు అంటూ
మరి అక్కడ యాకోబు భార్యలు చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మరి చెప్పినట్లయితే ఇక్కడ మరి మరియమ్మ కానాను వివాహంలో చెప్పినట్లు మీరు ఆయనతో చెప్పినది చెయ్యడి అన్నట్టు ఇక్కడ దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అక్కడ తన భార్యలు యాకోబు మరి చెప్తున్నట్టు చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే రాహేలు మరి ఈ విధంగా మరి వారు మరి ఎంతగానో మరి వారు దేవునికి ఎంతో ఇష్టంగా జీవించినప్పటికీ మరి అక్కడ వారు మరి యాకోబు మరి వారి మీద ఎంతో ప్రేమ అనురాగం చూపించినప్పటికీ కొన్నిసార్లు వారి మధ్యలో మరి లాభాను మామ అలాగే అల్లుడు ఇద్దరు ఒకరికంటే ఒకరు పై ఎత్తులు వేస్తూ ఒకరి ఆలోచన కంటే ఒకరు పై ఎత్తులు వేస్తూ నడిచారు. కాబట్టి వారిలో మరి అసూయ, ద్వేషము, మరి గొడవ, ఈ ఆందోళన ఉన్నది. కాబట్టి మనిషి మరి ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ తను మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళడం అసాధ్యం. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం దేవునికి యథార్థంగా బ్రతకడం అవసరం. కాబట్టి సోదరులారా మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆయన కృప, ఆయన ప్రేమ మనకు ఎల్లప్పుడూ ఉండాలంటే ఆ విధమైన తీర్మానంతో మనం నడవడం అవసరం. జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురైనప్పటికీ ఆయన సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆయన మనకు తోడుగా ఉండకపోతే మనము ముందుకు సాగలేము. కాబట్టి దేవుడు మనల్ని నడిపించాలి, మనము ఆయన త్రోవలో నడవాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథంలో మరి 139 వచనంలో చూసినట్లయితే ఇక్కడ నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. కాబట్టి ఆయన ఆత్మ, ఆయన సన్నిధి నుండి పారిపోవడం అనేది అసాధ్యం. కాబట్టి ఆయన సన్నిధానంలో మరి సరైన విధంగా నడిచినప్పుడు దేవుడు దీవించి కాపాడి నడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి సోదరులారా అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో కీర్తన గ్రంథం మరి 24:1 వచనంలో భూమి దాని సంపూర్ణతయు లోకము దాని నివాసము యెహోవావే. కాబట్టి భూమి దాని సంపూర్ణత యెహోవాది. కాబట్టి ఆయన కృప, ఆయన జాలి మరి మొత్తము అన్నీ దేవుడే మన కొరకు తయారు చేశాడు. ఆయన మన కొరకు అన్నీ సిద్ధపాటు చేశాడు. కాబట్టి సిద్ధపాటు చేసిన దేవుణ్ణి మనము ఆయనను కొనియాడాలి, ఆయనను కీర్తించాలి, ఆయన మార్గంలో అనేకులను నడిచేటట్టు చూడాలి. కాబట్టి కీర్తన గ్రంథము 117:16 వచనంలో మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం 117 వచనం 1 వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి, సర్వజనులారా ఆయన కొనియాడండి, యెహోవాను స్తుతించండి. కాబట్టి యెహోవాను స్తుతించండి, ఆయనను కొనియాడండి. ఈ విధంగా దేవుడు మనల్ని ఆయన చిత్తవృత్తి చొప్పున నడిపించి కాపాడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి సమస్తము ఆయనకు యథార్థమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆదుకునేవాడిగా ఉంటాడు, ఎంతగానో మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన కృప మరి ఆశీర్వాదాన్ని మనకు దయచేసేవాడిగా ఉంటాడు. మత్తయి సువార్తలో మరి 18వ అధ్యాయము 23వ వచనంలో కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొనిన కోరిన ఒక రాజును పోలి ఉన్నది. కాబట్టి ఒకరోజు మరి దేవుని యొక్క రాజ్యము రాబోతుంది. దాని కొరకు మనమంతా సిద్ధపాటు అవసరమైంది. అదేవిధంగా 20వ వచనంలో చూసినట్టయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి యాకోబు తాను పారిపోవచ్చు సిరియా వాడైన లాబాను తెలిసి పోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. అతడు
తనకు కలిగినది తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి దాగి గిలాదును కొండకు అభిముఖంగా వెళ్ళాను. తెలియబడినప్పుడు అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణం దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డు గాని పలుకకు సుమా, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొని, యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబాను తన బంధువులను గిలాదు కొండ మీద గుడారం వేసి కొనెను. అప్పుడు లాబాను, యెహోవా నీవేమీ చేసితివి? నన్ను మోసపుచ్చితివి. కత్తితో చెరపట్టిబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవునేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ. సంభ్రమంతోనూ పాటలతోనూ మధ్యలో సితారాతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నాకు మార్లను కుమార్తెలను ముద్దాడనీయక పిచ్చి పట్టి ఇట్లా చేసితివని మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగానే చెడుగానే పలకకు సుమి అని జాగ్రత్త అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటికి బహు వాంఛగలవాడవై వెళ్ళగొరుచున్న ఎడల వెళ్ళు. నా దేవతలను నేల దొంగిలించితివనగా యాకోబు నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొని పోదువేమో అనుకొని భయపడితిని. ఎవని యొద్ద దేవతలను కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్ద ఉన్న వాటి అన్నింటి బంధువుల ఎదుటను వారికి దాన్ని తీసుకొనుమని లాబానుతో చెప్పగా, రాహేలు వాటిని దొంగిలించని యాకోబుకు తెలియదు. కాబట్టి మరి ఇక్కడ యాకోబు మరి లాబానుకు మరి తరుముకుంటూ వచ్చినప్పుడు మరి యోర్దానుకు తూర్పు మైదానంలో తాను కలుసుకున్నట్టు చూస్తున్నాం. కాబట్టి మరి నది దాటి వచ్చారు. కాబట్టి మరి ఎంతగానో తాను ఎందుకు ఇట్లా మోసం చేసినావు, నా పిల్లలను మనమలను ముద్దాడేయకుండా నువ్వు పిచ్చి చేష్టలు పట్టిన వాని వల్లే చేసినావు అని యాకోబును లాబాను మరి తిడుతున్నాడు. అయినప్పటికీ తాను ఎంతో ఓపికతోటి మరి లాబాను మామతోటి సరే మామ అని మరి మంచిగా మాట్లాడడం జరిగింది. కాబట్టి సోదరులారా, పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు యాకోబు మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడకూడదు సుమా అని నాతో చెప్పకపోతే నేను మరి ఏం చేసేవాడిను అని మరి యాకోబు విషయమై మరి గద్దిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి 20 ఏళ్ళు వీరు ఎలా మరి కలిసి ఉన్నారో తెలియదు, ఎలా ఒకరు అర్థం చేసుకున్నారో తెలియదు. కాబట్టి మరి వారు ఏ విధంగా ఒకరు మరి అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసిన యాకోబు మరి ఇక్కడ యాకోబు దగ్గర మరి లాబాను దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకొని గుణశక్తుడు అయిపోయినాడు. అంటే ఒక తరానికి తాను ఏ విధముగా మనం ముందుకు వెళ్ళాలనేది కొన్ని విషయాలు తాను మరి మామ దగ్గర నేర్చుకుంటూ వచ్చాడు. సోదరులారా, ఈ విధంగా తండ్రి మరి దేవుడు మరిని కాపాడుతూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. అప్పుడు మరి యాకోబు మరి దేవతలను ఎవరు దొంగిలించారో తెలియదు కాబట్టి తాను ఎవరి కాడైతే దొరుకుతావో అది మరి ఎవరైతే ఉన్నారో వారిని చంపేయాలని చెప్పినాడు. మరి మనం చూసినట్టయితే దేవుని పరిశుద్ధ లేఖనంలో యాకోబు నీవు బలవంతంగా నా ఇద్దరు నీ కుమార్తెలను తీసుకొని పోదువేమో అనుకొని భయపడుతుంది. ఎవరి యొద్ద దేవతలను దొరుకున్న వారు బ్రతకకూడదు, నీవు నాకు మరి అని చెప్పాను. కాబట్టి లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోకి, ఇద్దరి దాసీల గుడారంలోనికి వెళ్ళాను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలోనికి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వచ్చాను. రాహేలు ఆ విగ్రహంలో తీసుకొని వంట సామాగ్రులు పెట్టి వాటి మీద కూర్చొని ఉండెను. కాగా లాబాను ఆ గుడారంలో తన తడవు చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రి తమ ఎదుట నేను లేవనందుకు తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పాను. అతడే ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో ఇట్లా మండిపడి, నన్ను తరమనేలా నేను చేసిన ద్రోహమేమి,
పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూచి తర్వాత నీ ఇంటికి వస్తువులలో ఏది దొరికినా నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చి పెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుతురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని. నీ గొర్రెలను మేకలైనను ఇచ్చుకొని పొలం పోలేదు. నీ మందల్లో పొట్టేళ్ళనైనను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్ద తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలించబడిన దానిని నేను, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్ని నేను నా యొద్ద పుచ్చుకుంటుని. నేను ఇలాంటి పగటికి రాత్రికి మంచుకు నేను క్షీణించి తిని, నిద్ర నా కనులకు దూరం ఆయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, నా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసేదవు. దేవుడు నా ప్రయాసను, నా చేతుల్లో కష్టార్జితమును పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. కాబట్టి మరి లాబానును గద్దించినట్లు మనం చూస్తుంటాం. అదేవిధంగా ఇద్దరి మధ్య ఏదైతే అది దొరికితే తీసుకొని రా అని చెప్పాడు. లేయా గుడారంలోకి వెళ్ళినాడు. చూసినాడు, తనకు ఏమీ దొరకలేదు. అలాగే లాబాను బడిలో ఎన్నో పాఠాలు నేర్చుకున్న యాకోబు చూసినట్టయితే నీ మంద నిమిత్తము 6 ఏండ్లు కొలువు చేసి తిని అని ఇక్కడ చెప్తూ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఎన్నో పాఠాలు నేర్చుకున్న యాకోబు ఎన్నో మామకు ఏమి నేను ఇన్నేళ్ళు ఉన్నా అని కాడ నాకు నమ్మకం లేదా? ఒక దొంగను నమ్ముతాడా? నమ్మడు. అదేవిధంగా యాకోబు ఇక్కడ చూస్తున్న మామగారుగా అల్లుని నమ్మడం లేదు. కాబట్టి వారు ఎంతగానో ఆలోచనలు, వారి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. అదేవిధంగా 24వ వచనంలో 44వ వచనం, కావున నేను నీవు సాక్షిగా ఉండునని అందుకు లాబాను, నా కుమార్తెలు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుతున్నది యావత్తు నాది. ఈ నా కుమార్తెలను, వీరిని కలిగిన కుమార్తెలను నేడు నేనేమి చేయగలను? కావున నీవు నిబంధన చేసుకుందాము రమ్మని అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుకు ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని వచ్చి దాని స్తంభముగా తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చిరి, కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్పకు భోజనము చేసిరి. కాబట్టి ఇక్కడ విగ్రహాలు దొరికిన విగ్రహాలకు నువ్వు పోతే నా విగ్రహాలను ఎందుకు దొంగిలించితివి అని యాకోబును అడిగినప్పుడు, అది ఎవరి కాడ దొరికిన వారు చచ్చేదారు. అప్పుడు రాహేల్ అంటుంది, ఆ విగ్రహములు తీసుకొని ఒంటె సామాగ్రుల మీద కూర్చుకున్నాను. కాక లాబాను ఆ గుడారం ముందు తడివి చూచినను అవి కనబడలేదు. ఆమె తన తండ్రితో ఎదుట, నేను లేవనందుకు తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నాను కాబట్టి నా ఋతుస్రావము ఉంది కాబట్టి నాన్నగారు నేను లేవనందుకోసము మీరు నన్ను అభ్యంతరపరచొద్దండి అంటూ ఆ ఒంటె పెట్టె నుంచి ఒంటె ఈపుకుంటుంది, అది పెట్టె కాబట్టి దాని మీద కూర్చొని ఉంది, కదలకుంది రాహేలు. కాబట్టి తండ్రి గారు అంత వెతికినాను ఆ విగ్రహాలు కనబడతలేవు. ఆ విగ్రహాలు ఎందుకు ఎంత ప్రాముఖ్యమైనవి, ఎందుకు తాను వెతుకుతున్నాడంటే, ఎవరి కాడైతే ఆ విగ్రహాలు ఉంటావో ఆ లాబానుకు కలిగిన యావదాస్తి వారు తండ్రి గారు చనిపోతే వారి ఆస్తి మొత్తం వారి పేరు అవుతుందన్నమాట. కాబట్టి అన్యులు విగ్రహారాధికులు వారి విగ్రహములే వారికి ముఖ్యమైనవి. ఎందుకంటే వారి చివరి ఆస్తి వారికి రాబోతుండేది కాబట్టి వారు విగ్రహాలను తీసి పెట్టుకుంటారన్నమాట ఆ కాలంలో. కాబట్టి
ఇప్పటికే చాలా సంపాదించాడు యాకోబు. తిరిగి మరి ఉన్న ఆస్తి కూడా పోతుందేమో అనేసి తాను ఎంతో మరి ₹1 ఒక చిల్లి గావ కూడా వీళ్ళకి దక్కకూడదు అనుకొని లాభాను ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే 45వ వచనంలో 47వ వచనంలో, మరియు యాకోబు రాళ్ళు కూర్చుండని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ షహాదోత అను పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టాను. లాబాను నేడు ఈ కుప్ప నాకు నీకు మధ్య సాక్షిగా ఉండునని చెప్పి కాబట్టి దానికి గలేదు అను పేరు పెట్టాను. మరియు మనము ఒకరు కొరకు దూరముగా ఉండగా యెహోవా నాకు నీకును మధ్య జరుగునది కనిపెట్టానని చెప్పి కనుక దానికి మిస్పా అను పేరు పెట్టాను. అంతటా లాబాను, నీవు నాకు కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. చూడము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకు నీకు దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు నాకును లాబాను నీకు మధ్య నేను నిలిచి ఉన్న ఈ స్తంభము చూడము, ఈ కుప్ప చూడము. హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకుండాను, నీవు ఈ కుప్ప దాటి ఈ స్తంభం దాటి నా యొద్దకు రాకుండాను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చును చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి యొద్ద ఇసాకు భయపడి దేవుని తోడని ప్రమాణం చేసి యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. కాబట్టి మరి చూసినట్టయితే ఇక్కడ యగర్ షహాదోత అని ఒకటిగా చూస్తుంటున్నాం. అలాగనే యాకోబు మరి దానికి మరొక పేరు పెట్టడం జరిగింది. మరి గలేదు అనే పేరు పెట్టినాడు. కాబట్టి ఇది కాక మరొక పేరు పెట్టినారు, మిస్పా. కాబట్టి ఈరోజు మనకు మిస్పా యేసుక్రీస్తే, గలేదు యేసుక్రీస్తే, అలాగే యగర్ షహాదోత యేసుక్రీస్తుగానే మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటే ఈ లోకయాత్రలో మరి మనల్ని దేవుడు సదాకాలము నడిపించేవాడుకుంటాడు. యాకోబు ఇజ్రాయేలుకు దేవుడు గోత్రకర్తలుగా చేసిన దేవుడు, సమాధానము రక్షణ వారికి అనుగ్రహించిన దేవుడు, మరి వారి అవసరాలు తీర్చే దేవుడు. మన అవసరాలు మన అక్కర్లు కూడా దేవుడు తీర్చి నడిపించేవాడుకుంటాడు. దేవుడు ఆ విధంగా మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలు పొందనాలు, స్తోత్రం నాయన. ఈ విధంగా నీ బిడ్డలుగా మనం దీవించమని, కుటుంబాలను దీవించని, నీ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి గ్రామీణ ప్రజలను, ప్రతి పట్టణ ప్రజలను, ప్రతి దేశ ప్రజలను నేను నీవే దీవించుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, నీ వాక్యమును వారి హృదయాల్లో నిలిచి ఉన్నట్టు సహాయం చేయండి. వారిని రక్షించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.